తాను చూస్తున్న శాఖలకే వన్నెత్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకాన్ శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు. లోకేష్ జన్మదిన వేడుకలను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు నాయకత్వంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏర్పాట్లు ఏంటి? ఇది ప్రజల నుంచి వచ్చిన స్పందన. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాలంటరీగా మేము నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఘనంగా చేద్దాం, మేము రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదైతే మనకి రక్తదానం ఇవ్వడంతో మనకు ఏదైతే బ్లడ్ బ్యాంకులన్నీ ఖాళీగా ఉన్నాయో వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్లు, ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఈ యాక్సిడెంట్ల రూపంలో అక్కడికి వెళ్ళిన తర్వాత రక్తం లేదని చాలామందికి వాళ్ళు చాలా రకాలుగా మెసేజ్లు పెట్టి అది రావడానికి ఆలస్యం కావడం, వాళ్ళ ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు మన లోకేష్ బాబు గారి జన్మదినం రోజు ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతామన్నారు. అందులో భాగంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చి డాక్టర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. కళ్యాణదుర్గం ప్రాంత నలుమూల నుంచి అయితే రకరకాల డాక్టర్లు ఎవరైతే ఉన్నారో కళ్యాణదుర్గం పట్టణంతో పాటు ఇతర మండలాల్లో ఉన్న అందరూ కూడా వచ్చి ఈరోజు దీంట్లో పాల్గొన్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం వాళ్ళు, అలాగే ఆర్డిటీ హాస్పిటల్ వాళ్ళు అందరూ కూడా, రెడ్ క్రాస్ సంస్థ వారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళే విరివిరిగా వాళ్ళే చేసుకున్నారు. మేము ఇది తీసుకుంటాం, మేము ఇది అంటే ఈ బ్లడ్ అనేది ఇప్పుడు మనకి ఎంత అత్యవసరమో అది అందరికి కూడా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి కూడా దీక్షలో ఉన్నట్టు బ్లడ్ ఇస్తున్నారు. అంటే నిన్నటి నుంచి ఉన్నట్టు 24 అవర్స్ ముందు ఒక సరైన ఆహారం తీసుకొని కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆ ఆహారానికే ఉండి ఈరోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి కూడా రక్తదానం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అంటున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం? ఈరోజు నాకు తెలిసి 2000 పైనే వస్తారు. 2000, 2500 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇంకా 10 గంటలు కూడా కాలేదు. అంటే ఇప్పటికే మొత్తం అన్ని చోట్ల కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా ఉన్నారు. 2500 మంది వరకు బ్లడ్ ఇవ్వడానికి ఉన్నాయి. నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు నారా లోకేష్ బాబు గారిది ఈరోజే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపుగా మిగిలిపోవాలనే మా నాయకులు, ముఖ్యంగా మా నాయకుల ఆశయం నెరవేరుతుందని ఆశిస్తున్నాను. సరే, సోషల్ మంత్రి జన్మదిన వేడుకలకు కూడా దావోస్కి వెళ్ళి అక్కడ పెట్టుబడుల కోసం వెళ్తున్నటువంటి కుటుంబంతో కూడా ఉండకుండా ఎలా చూస్తారు? చాలా గొప్ప నాయకుడు అండి నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు. రాష్ట్రం కోసం అందరూ ఏదో పబ్లిసిటీ కోసం చేసే నాయకులను చూసాం. మన లోకేష్ బాబు గారు పబ్లిసిటీ కాదు, అతను పని అయిన తర్వాత వచ్చి జనాలకు చెప్తాడు ఇది మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఈ రూపంలో వస్తుంది, ఇంతమందికి ఉపాధి వస్తుందని. కానీ చాలామంది పోయి వచ్చిన తర్వాతే, మీరు పోయిన గవర్నమెంట్లో జగన్ రెడ్డి కూడా దావోసుకుపోయాడు. ఆయన ఏం చెప్పాడు? ఎన్ని లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఏమైనా వచ్చాయా? ఏది రాలేదు. మన రాష్ట్రం దివాలా తీయడం తప్ప జగన్ రెడ్డికి ఏమీ లేదు. మొన్ననే ఉంది విశాఖ స్టీల్స్ ఉంది, ఉక్కు కర్మాగారం, 11,400 కోట్లు కేంద్రం నుంచి నిధులు తెచ్చారంటే అంటే అది ఆల్రెడీ అమ్మేసుకున్నారు అనే స్థాయి దాకా పోయి, అంటే దీని వ్యాపారం కూడా అయిపోయింది, ఎవరో పలానా వ్యక్తి కొంటున్నారు, కొనేసినారు, దీన్ని ఎవరు ఆపలేరు అన్నారు. అలాంటి విశాఖ స్టీల్ని ఆపిన శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి. ఇది కూడా వైజాగ్ స్టీల్స్ ఏదైతే మనం ఆపి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరికీ ఏదైతే రకంగా ఒక గిఫ్ట్గా ఉందో, మన రాష్ట్రం అంతా కూడా రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారు కూడా అభివృద్ధిలో ముందుకెళ్తారని ఆశిద్దాం. సరే, ఏం చెప్తారు? సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎలా ఉన్నాయి? ఇప్పుడే అంతా చూస్తున్నారు. ఇంత వేలాదిగా ఈ రక్తదాన శిబిరానికి రావడం అంటే ఒక జనాలలో మార్పు వచ్చింది. మా యువనాయకుని పైన ఎంతో నమ్మకం కలిగి ఆయన ప్రజల కోసం దావోస్లో ఉండి ఈరోజు ప్రతి మానవుడు ఏదైనా కానీ ఒక బర్త్డే, ఒక మ్యారేజ్ డే అంటే తను ప్రత్యేకంగా రిజర్వ్గా ఉండి ఫ్యామిలీతో కేటాయించాలనే కాలంలో ఆయన ప్రజల కోసం, ఈ అభివృద్ధి కోసం ఆయన అక్కడ ఉండి దావోస్లో ఉన్నా కూడా ఇక్కడ తెలుగుదేశం శ్రేణులైతేమి, సామాన్య ప్రజలైతేమి, మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్ర గారు ఎంతో ఏర్పాట్లు చేసి వేలాదిగా వస్తున్నారంటే ఇది ఆశామాషైన విషయం కాదు. అలాంటిది ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు మా నాయకుడు ఎలాంటి ఏదన్నా కానీ ప్రజా దర్బార్కు పోయి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ మా వాళ్ళు గల్ఫ్ దేశాలలో ఉండారనే వాళ్ళకు వెంటనే సాయం చేయడము, ఆరోగ్యాలు బాగాలేవన్నా కూడా వాళ్ళకు వెంటనే నిధులు విడుదల చేసే విధంగా అన్ని విధాలుగా
జనాల మన్నలు పొందుతున్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్ బాబు గారని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ కళ్యాణదుర్గంలో చూడవచ్చు భారీ ఎత్తున రక్తదానం చేయడానికి కూడా చాలామంది ఇక్కడ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో చీరల పంపిణీ కాకుండా ముఖ్యంగా రక్తదానానికి చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నటువంటి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే దాదాపు పెద్ద ఎత్తున వేలాది మంది రక్తదానం చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే నారా లోకేష్ అనే వ్యక్తి ఎస్పెషల్ ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రతి జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్యామిలీతో కూడా ఉండకుండా ఏకంగా దావోస్కి వెళ్ళి ఏదైతే ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తను పరితపిస్తున్నటువంటి నాయకుడు. రాబోయే కాలంలో కూడా భారీ ఎత్తున ఎందుకంటే ఫ్యూచర్ లీడర్ అతనే అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం నారా లోకేష్ అనే వ్యక్తి భారీ ఎత్తున రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా ముందుంటాడని. ఇటువంటి పరిస్థితుల్లోనే మెరుగైన ఏదైతే ఉందో విద్యాశాఖనే కాకుండా మిగతా ఏదైతే ఉందో యువతకు కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు కావచ్చు, చాలామందికి మహిళలకు కావచ్చు, వీళ్ళన్నిటికి కూడా ఈ అనేక అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలోనూ వాటిని సాధించడంలోనూ నారా లోకేష్ చాలా ముందుంటాడని చాలా యాక్టివ్ పార్ట్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ అద్భుతంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యంగా ఆయన ప్లాన్స్ అన్నింటినీ ఆచరణకు నారా లోకేష్ ముందుండి చేస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం తను అన్ని బాధ్యతలను నా ఒక్క శాఖ అనే కాకుండా ప్రతి శాఖ కూడా మీద పట్టు నిలుపుకుంటూ ఇక్కడ ఏదైతే ఉందో చేయడానికి నారా లోకేష్ పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి. మరోవైపు ఇక్కడ దావోస్ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా జన్మదిన వేడుకలు కుటుంబంతో మాత్రం ఏమాత్రం గడపాలనే ఆలోచన లేకుండా మొత్తం దావోస్కి వెళ్ళి ఇక్కడ పెట్టుబడుల కోసం పరితపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ చీరల పంపిణీ కోసం కూడా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చీరలు కూడా నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం మరియు ఇక్కడ కేక్ కట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. ఎమ్మెల్యే ముఖ్యంగా చెప్తున్నది ఒకటే, నారా లోకేష్ అనే వ్యక్తి ఫ్యూచర్ లీడర్. అందులో ముఖ్యంగా ఆయన రాబోయే కాలంలో కూడా అద్భుతంగా రాష్ట్రానికి పెట్టుబడుల విషయం కావచ్చు, అంటే నిరుద్యోగులను ఆదుకోవడంలో విషయంలో కావచ్చు, అన్నిట్లోనూ ముందుంటారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మేము ఆయనకు అనుగుణంగా ఈరోజు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మేము ప్రజల కోసం చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఏర్పాట్లు అనేటివి చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పిన నేపథ్యం. మరోసారి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా భారీగా చేసాము, ఎక్కడ కని విని ఎరుగని రీతిలోనే ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ చెప్తున్నటువంటి ఎమ్మెల్యే అయితే మాత్రం అమిలినేని సురేంద్రబాబు ప్రజల కోసం ముందుంటాం, అందులో మేము కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఎప్పుడు వారి సమస్య అంటే గల్ఫ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా ఎస్పెషల్ ఏపీలో కావచ్చు, ఏ సమస్య అయినా తను తీర్చడానికి ముందుంటారని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక నాయుడు, కళ్యాణదుర్గం నుంచి RTV అనంతపురం జిల్లా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.